నేను కోమటిరెడ్డి అశోక్ రెడ్డి, తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఇక్కడ అందరం సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే రెడ్డి జాగృతి కానీ తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా తెలంగాణలో అన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం. ఉట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులైన మా ఉట్టంగారి మాధవరెడ్డి గారి మీద కొంతమంది బీసీ నాయకులు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదండి ఎవరు అని, ఉట్టంగారి మాధవరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీ ఇల్లు చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, అసలు నువ్వు రెడ్డివేనారా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్నే కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అది లైవ్లో టీవీ డిబేట్లలో మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయం. మా రెడ్డిలము మేము చాలా సహనంతో ఉన్నాం ఇప్పటి వరకు. నాది ఒకటే విన్నపం, రాష్ట్ర డీజీపీ గారికి, మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం, ఉట్టంగారి మాధవరెడ్డి గారి మీద గనక ఎలాంటి చిన్న దాడి జరిగినా తెలంగాణలో కుల ఘర్షణలకు దారితీస్తాయి. కావున దయచేసి బీసీ నాయకులు ఎవరైతే ఉట్టంగారి మాధవరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారో వారి మీద పోలీసు వారు తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చిలికి గాలివాన అయ్యే అవకాశం ఉంది. ఒక్కరోజు 2 రోజులు పోయి మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మేము లక్షల మందిని మీ ఇంటి మీదకి పంపిస్తాము అని చెప్పే పరిస్థితికి బీసీ నాయకులు రావడం చాలా దురదృష్టకరమైన విషయం. మా రెడ్డిలము మేము అటాక్ చేయలేక కాదు, మాకు సాధగాక కాదు, కానీ మేము వ్యవస్థకు మర్యాద ఇస్తాం. ఓకేనా? ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారండి బీసీలో, చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ గారు మాత్రం ఎక్స్పెషల్లీ మా రెడ్డిలను టార్గెట్ చేస్తున్నారు. తనకి ఏం వచ్చిందో అర్థం కావట్లేదు. మేము టార్గెట్ చేయలేమా? ఏం చేస్తారండి మేము టార్గెట్ చేస్తే? మాతో కొట్లాడడం అవుతుందా మీకు? ఊరికేనా ఎరా మీరు ఎమ్మెల్సీ? మేము మాట్లాడామా మీ గురించి ఎప్పుడైనా? ఎందుకు ఓన్లీ ఎక్స్పెషల్లీ రెడ్డిలను టార్గెట్ చేస్తున్నారు అంటే మేము అనట్లేదు వీడు ఏమన్నా పడతారు అని. మా సామాజిక వర్గంలో మాట్లాడే వాళ్ళు లేరా? మీరు అటాక్ చేస్తే మేము అటాక్ చేయలేమా? మా ఓపికని పరీక్షించద్దు, చాలా ఓపికగా చెప్తున్నాము. ఈసారి కనుక మా ఓపిక నశించితే మమ్మల్ని కంట్రోల్ చేయడం మీ వల్ల కాదు. తెలంగాణలో అనవసరంగా కుల ఘర్షణలకు దారితీసే అవకాశం ఉన్నందున దయచేసి డీజీపీ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద తక్షణమే స్పందించి ఉట్టంగారి మాధవరెడ్డి గారికి రక్షణ కల్పించాల్సిందిగా మా తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి.